దేవుని వాక్యము దేవుని హృదయంలో నుండి వెలువడేటటువంటి మాటలు. దేవుని వాక్యము ఆయన కార్యాచరణకు సంబంధించినటువంటి మాటలు. దేవుని మాటలు సృష్టిని నడిపించేటటువంటి, సృష్టిని సృష్టించి మరియు నడిపించేటటువంటి మాటలు. దేవుని మాటలు ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేసేటటువంటి మాటలు. దేవుని మాటలు దేవుని రాజ్యాంగం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ మాటలు గనక మనం అర్థం చేసుకుంటే, దేవుని మాటలను గనక మనం పట్టుకోగలిగితే, అనగా వాక్యమును గనక మనం పట్టుకోగలిగితే దేవుని హృదయం అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని కార్యాచరణ అర్థమవుతుంది. నెంబర్ 3, దేవుని యొక్క సంకల్పం అర్థమవుతుంది. నెంబర్ 4, దేవుని యొక్క విమోచన కార్యం అర్థమవుతుంది. నెంబర్ 5, దేవుని యొక్క దాన్ని ఏమంటారు, దేవుని యొక్క రాజ్యాంగము అర్థమవుతుంది. కాబట్టి ఆయన రాజని, మనం ఆయన సామంతులమని, ఆయన యొక్క అంబాసిడర్స్మని, ఈ ప్రపంచాన్ని ఏలటానికి, ప్రపంచంలో సుభిక్షతను తీసుకొని రావటానికి అవసరమైనటువంటి సువార్త అర్థమవుతుంది. సో దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అన్నటువంటి మాట మీరు వినే ఉంటారు, దేవుని వాక్యంలో చదివే ఉంటారు. దేవుని మాట రెండంచుల ఖడ్గము అని మనకు ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక అంచు దేవుని గురించి మనకు చెబుతుంది, రెండవ అంచు మనిషిని గురించి చెబుతుంది. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం, చాలామంది పొరపడేది ఏమిటి అని అంటే, వి లిమిట్ దిస్ టు ద థియాలజీ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్. మనుష్యుల చేత లేకపోతే మనుష్యులు వ్రాసినటువంటి దేవుని గురించినటువంటి అధ్యయనం అని అనుకుంటాం. కానీ అంతకు మాత్రమే పరిమితం కాదండి. దేవుని వాక్యమైనటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే మనుష్య శాస్త్రము. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ థియాలజీ ఆర్ ద బుక్ ఆఫ్ థియాలజీ, బట్ దిస్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ఆంథ్రోపాలజీ రిటన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ అనే పుస్తకమే బైబిల్. సో ఈ రెండంచుల ఖడ్గం, ఒకటి దేవుని మనకు అర్థం చేసేలా చేస్తుంది, దేవుని సంకల్పాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుని హృదయాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపుని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. రెండవదిగా మనిషి ఏమై ఉన్నాడో చెప్తుంది. మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి చెప్తుంది. నువ్వు మనిషివి, నువ్వు పిల్లివి కాదు అని చెప్తుంది. పురుషుడితో నువ్వు పురుషుడివి, స్త్రీవి కాదు అని చెప్తుంది. స్త్రీతో నువ్వు స్త్రీవమ్మ, మాతృమూర్తివి, నువ్వు పురుషుడివి కాదు అని చెప్తుంది. వివిధత ఉన్నప్పటికీ మీరు ఒక మానవుడు అని నేర్పిస్తుంది. కనికరము గురించి చెబుతుంది, ప్రేమను గురించి చెబుతుంది, విశ్వాసమును గురించి చెబుతుంది, విశ్వాస్యతను గురించి చెబుతుంది, నమ్మకత్వమును గురించి చెబుతుంది. ఇలా ఎందుకు చెబుతుంది అనంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.